శాస్త్రి బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ. చిన్నప్పటి నుంచి డ్రాయింగే తన కళగా చిన్నప్పటి నుంచి సాధన చేసి క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకున్నాడు సిద్ధార్థ్ ఋషి. విశాఖలో సిద్ధార్థ్ ఋషి ఈ తన డ్రాయింగ్ అందచందాలు ఏ విధంగా వేస్తున్నాడు, అసలు ఎందుకు ఈ డ్రాయింగ్ మీద మక్కువ సంపాదించుకున్నాడని చెప్పి మనతో పాటు విశాఖలో ఈ సిద్ధార్థ ఋషి అయితే ఉన్నారు. ఎన్నో బహుమతులు, ఎంతోమంది మహాముఖుల చేత అవార్డులు రివార్డులు పొందిన సిద్ధార్థ ఋషి తనకి చిన్ననాటి నుంచి డ్రాయింగ్ అంటే ఎంతో మక్కువ. అలాగే సిద్ధార్థ ఋషికి తన తల్లిదండ్రులు చాలా హెల్ప్ చేశారు. తన ఈ డ్రాయింగ్ తనకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఈ ప్రొఫెషన్ ఈ విషయంలో అయితే చాలా తోడ్పాటుగా సహాయం అందించారు. అలాగే ఇప్పుడు తను సాధారణంగా ఆర్టిస్టులందరూ ఏదో ఫోటోని చూసి లేదంటే ఒక సీనరీని చూసే వేస్తారు, కానీ క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించాడు. అంటే తను ముందు ఒక క్రియేటివిటీని తను సంపాదించి ఆ క్రియేటివిటీని తను ఊహించుకొని దాన్ని ఈ బొమ్మగా రూపొందిస్తారు. ఆర్టిస్ట్ వేసి దాన్ని ఒక రూపురేఖలు అయితే తీసుకొస్తారు. అయితే మనతో పాటు ఈ సిద్ధార్థ్ ఋషి ఉన్నారు. అసలు ఎందుకు ఈ క్రియేటివ్ డ్రాయింగ్లో తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం, ఎందుకు ఇవంటే ఎక్కువ మక్కువ అని చెప్పి తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సిద్ధార్థ్ ఋషి, ఎలా ఉన్నారు? నమస్తే. ఎందుకు మీకు ఈ క్రియేటివ్ డ్రాయింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే టెక్నాలజీ ఆ టైంలో చిన్నప్పుడు ఏమీ ఉండేది కాదు, ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ మాత్రం ఉండేది. కార్టూన్స్ ఎక్కువగా చూసేవాడిని. అప్పుడప్పుడు ఏదైనా ఫ్రీ టైంలో ఏదైనా చిన్న ఇంట్రెస్ట్ వల్ల కొంచెం పెన్ పేపర్ యూజ్ చేయడం, కలర్స్, వాటర్ కలర్స్ ఉంటే నా ఓన్గా డెవలప్మెంట్ నేను నేర్చుకున్నాను. దానివల్ల చాలా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను, చాలా హెల్ప్ చేశారు. నేను ఒక 3rd క్లాస్ నుంచి అలాగా పార్టిసిపేట్ చేశాను. ఎన్నో బాల్ భవన్ కానీ లాస్ట్కి బాలరత్న అవార్డు వచ్చింది. హైదరాబాద్లో చీఫ్ మినిస్టర్ కింద తీసుకున్నానండి. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఆ వయసులో మీకు చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సపోర్ట్ ఉండడం వల్ల, గైడెన్స్ ఉండడం వల్ల చాలామంది సపోర్ట్ చేశారు. దానివల్ల ఏదైనా టాలెంట్ యూజ్ చేయడం వల్ల కొంచెం డెవలప్మెంట్ నేను నేర్చుకున్నాను. ఒక క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ మీద వాటర్ కలర్స్. నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే ల్యాండ్స్కేప్ వేయడం ఇష్టం, స్కెచ్చింగ్ కూడా వేయడం ఇష్టం. సో అలాగా డెవలప్ చేసుకున్నాను. అలాగే చాలామంది చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటే దానికి ప్యాషన్ కింద, హాబీ కింద ఇంట్రెస్ట్ ఏదైనా టీవీ మీద, ఫోన్ మీద ఎడిక్ట్ అవ్వకుండా ఉండకుండా ఉంటే ఇది వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళు ఓన్గా. ఏదైనా స్పోర్ట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ యాక్టర్ అవ్వచ్చు ఏదైనా. అలాగా నాకున్న టాలెంట్ని నేను ఉపయోగించుకొని డెవలప్ చేసుకున్నాను. సో ఎంతోమంది ఆర్టిస్ట్ ఉండడం, చాలా అవేర్నెస్ ఉంటే మనకి గైడెన్స్తో ఇన్స్పైర్ అవుతారు చాలామంది. సిద్ధార్థ, మీరు క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఎందుకు ఎంచుకున్నారు? ఏంటి అసలు మామూలు ఆర్టిస్ట్కి మీ క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్కి ఏం డిఫరెన్స్ ఏంటి అసలు? మామూలు ఆర్టిస్ట్ ఎలా అంటే కొంతమంది అయితే ఫైన్ ఆర్ట్ ఎలా అంటే ఒక బొమ్మ గీయడం, ఒక ఆయిల్ కలర్స్ దాంతో ఒక రియాలిటీగా డ్రా చేస్తాను. నా మైండ్ ఏంటంటే, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక క్రియేటివ్గా ఒక ఆబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఇమాజిన్ చేయడం, ఎలాగా ఆ టాపిక్ ఇచ్చడం వల్ల కొంచెం ఏం చేయాలి, ఎలాగా ప్రజెంట్ చేయాలి, క్రియేటివ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, దాన్ని క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏ విధంగా చేస్తారు అసలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు మాకు. ఈ చిన్నప్పుడు నాకు థాట్ ఎలా వచ్చిందంటే, ఒక టాపిక్ ఏదైనా ఇచ్చారు, ఆ టాపిక్ ఏంటంటే ఒక చైల్డ్ ఎలాగా డెవలప్ అయ్యాడు చదువులో కానీ. ఏ స్టాండర్డ్లో వేస్తారు మీరు ఆర్ట్ది? ఇది మేబీ 4th or 5th క్లాస్లో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్లో నేను స్టార్ట్. మీకు ఐడియాలజీ ఎలా వచ్చింది? ఏం పెడదాం అనుకున్నారు అసలు ఆర్ట్ మీద? ఏం పెడదాం అనుకున్నానంటే, అంటే ఒక అబ్బాయి చిన్నప్పుడు ఏం చేశాడు అంటే వాడు అవేర్నెస్ ఒక స్టడీస్ మీద ఉండేలాగా చూసి
వాళ్ళ నాన్న పని చేయకుండా, అంటే వాళ్ళ నాన్న పని చేస్తూ ఒక అబ్బాయిని పని చేయకుండా స్కూల్కి జాయిన్ చేస్తే మంచి డెవలప్మెంట్ అవుతాడు. పెద్ద అయిన తర్వాత ఇలాగా కలెక్టర్ కానీ ఏదైనా మంచి స్టాండ్. దీని కంటిన్యూషన్ ఈ పిక్చర్స్ ఇది ఇప్పుడు అంతా మొత్తం అంతా ఈ రెండు కంటిన్యూషన్. ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ అనమాట. వాళ్ళ నాన్న ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న సంతోషంగా ఎదిగారు అని. కింద కూడా ఒక ఫారెస్ట్, ఏంటి ఫారెస్ట్లో ఒక యానిమల్ డాన్స్ చేసినట్టు ఒక టాపిక్ ఇచ్చారనమాట, కార్టూన్స్ లాగా. ఇది మేబీ 5th క్లాస్లోనే, 5th or 4th ఆ టైంలో ఆ టాపిక్ ఇస్తే ఇది వేసాను అనమాట, డ్రా చేశాను. ఇలాగా కార్టూన్ మీద యానిమల్ ఎలా డ్రా చేయాలి, వాళ్ళ మూమెంట్ ఏంటి, వాళ్ళ సీనరీ ఏంటి అసలు ప్రజెంట్ చేయాలి, వాళ్ళు డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళ ఫారెస్ట్లో ఉన్నట్టు, బ్యాక్గ్రౌండ్ ఇలాగా ఉన్నట్టు అలా వేశాను. సిద్ధార్థ, ప్రధానంగా నువ్వు 5th క్లాస్ నుంచి లేదంటే చిన్నప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు నువ్వు బీటెక్ కంప్లీట్ అయింది, అప్పటికిప్పుడు ఏంటి వ్యత్యాసం ఏంటి, ఎలాంటి నీ ఆర్టిస్ట్లో అప్గ్రేడ్ ఎలాగయ్యావో ఏంటని చేసావు అసలు? ఇలాగా డ్రాయింగ్ మీద డెవలప్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. దాని స్కెచ్చింగ్, డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం డెవలప్మెంట్ వచ్చింది. సో ఇది నేను ఫ్రీ టైంలో కానీ, నా జర్నీ టైంలో కానీ నేను ఇలా వేస్తూ ఉంటాను. ఇది వాటర్ కలర్స్, ఇది 2 వాటర్ కలర్స్ అనమాట. ఏదైనా రిపబ్లిక్ డే కానీ ఏదైనా నార్మల్ ఫ్రీ టైంలో ఇలాగ వాటర్ కలర్స్ యూజ్ చేస్తాను. వాటర్ కలర్స్లో ఏంటంటే వాటర్ కలర్స్తో మిక్స్ చేసి అది ఎంత టైం పడుతుందంటే ఒక 2 hours 1 hour లోపల అయిపోద్ది. సో ఆ కాన్సెప్ట్ ఎలా వెయ్యాలి, ఎలాగా సీనరీ ఉండాలి, ఎలా గ్రీనరీ కలర్స్ ఏం మిక్స్ చేయాలి, ఏంటి ప్రైమరీ ఏంటి సెకండరీ కలర్స్, అలాగా డిఫరెంట్ వేరియేషన్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఫేసెస్లో కలర్ షేడింగ్స్ ఎలా ఉండాలి, ఏంటి ఆబ్జెక్ట్కి ఎలా ఉండాలి, షేడింగ్కి ఎలా రియాలిటీగా చూపించాలి, లీఫ్ స్ట్రక్చర్ ఎలాగా చూపించాలి, అలాగా ఒక్కొక్క ఆబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటూ నేను ప్రజెంట్ డ్రా చేశాను. సో ఇలాగ డిఫరెంట్ డెవలప్ చేసుకుంటే మన ఓన్గా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు ఆర్టిస్ట్ ఒక డ్రాయింగ్ మీద. సో ఇలాగా రీసెంట్గా ఆయిల్ కలర్స్ కూడా నేర్చుకుంటున్నాను. ఒక్కొక్క గైడెన్స్తో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూట్యూబ్లో కానీ ఏదైనా చేయడం వల్ల కొంచెం సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇది మొత్తం ఇది ఆయిల్ సంబంధించి ఆర్ట్, ఇది ఆయిల్ కలర్స్. ఇది ల్యాండ్స్కేప్ అనమాట. కిందన వాటర్ ఉన్నట్టు, పైన ఈవినింగ్ టైము నీడ ఉన్నట్టు, అలాగా మిర్రర్ రిఫ్లెక్షన్ ఎలా చూపించాలి. ఇది చాలా టైం పడుతుంది అనమాట, ఎందుకంటే ఆయిల్ కలర్స్ చాలా ఒక 1 week 1 month పట్టొచ్చు. ఎందుకంటే లేయర్ బై లేయర్ వేయడం వల్ల చాలా రియాలిటీ చూపిస్తుంది ఆ కలర్స్. వాటర్ కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఆయిల్ కలర్స్ చాలా వేరియేషన్ ఉంది, ఎందుకంటే లేయర్ బై లేయర్ వేయడం వల్ల కొంచెం రియాలిటీగా చూపిస్తాయి. సో ఆబ్జెక్ట్ని బాగా ప్రజెంట్ చేయొచ్చు. అది ఋషి గారు, క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా మీరు అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఎలాంటి సలహా ఇస్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఏంటంటే చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. ఎన్నో గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు, ఏదైనా ఆర్టిస్ట్ మీద ఒక డెవలప్ చేసుకోవచ్చు, ఏదైనా ఏదైనా సినిమాలో డైరెక్షన్ కానీ స్కెచింగ్ మీద ఆ రోల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో సో ఏదైనా చెయ్యొచ్చు అని ఉన్నాయి. దానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అప్కమింగ్ మీలాగా క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్కి మీరు ఏ సలహా ఇస్తారు? సలహా ఇవ్వడం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు వేయడం వల్ల ఎన్నో అవేర్నెస్ వస్తాయి. ఇప్పుడున్న చాలా ఆపర్చునిటీ ఉన్నాయి, చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ గ్రాఫిక్ డిజైన్ కానీ, ఏదైనా వెబ్ డిజైన్ కానీ, ఏదైనా ఫ్యాషన్ డిజైన్లో కూడా ఆర్ట్ స్కెచింగ్లో వేయడం కానీ, చాలా ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్ ఇవ్వాలి.
సపోర్ట్ అండ్ ఆల్సో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఒక ఎడిక్షన్ కాకుండా, ఒక టీవీ మీద కాకుండా ఏదైనా మంచి టైంలో డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ లేదా ప్రీకేజీ నుంచి కూడా మొబైల్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఈ అప్కమింగ్ ఈ పిల్లలకు కానీ లేదంటే మీ జూనియర్స్ కానీ ఎలాంటి సలహా ఇస్తావు అసలు? వాళ్ళు ఏం చేయాలంటే ఎడిక్షన్ ఫోన్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక క్రేయాన్స్, ఒక ఏదైనా టీవీలో చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఏం వెయ్యాలి, ఇలాగ డ్రాయింగ్ వేస్తే ఒక మంచి డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళు అవేర్నెస్ ఉంటే మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. ఇలాగ బుక్ ఏదైనా కార్టూన్స్ కానీ ఒక బుక్లో చూపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్తో పాటు డ్రా చేయడం చేస్తే వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకోవచ్చు. సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ డ్రాయింగ్స్ కాకపోయినా డ్యాన్స్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కానీ. అది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్దర్గా మీరు ఈ క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా మీ ఫ్యూచర్ అంటే ఇండస్ట్రీకి కానీ ఏదైనా ఆర్ట్ డిపార్ట్మెంట్కి కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది, దానిలో ఏదైనా చేయొచ్చు అంటున్నారు కదా, ఏంటి అసలు మీ ఎయిమ్ ఏంటి అసలు? నా ఎయిమ్ ఏంటంటే ఏదైనా చాలా డైరెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ సీడ్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ డిజైన్ అని ఉంది. అందులో ఏంటంటే వాళ్ళకి ఒక డొమైన్ వస్తుంది, అంటే ఒక రోల్ ఇస్తారు. దానికి ఒక గ్రాఫిక్ డిజైన్లోకి వెళ్ళొచ్చు. అందులో ఏంటంటే ఆటోక్యాడ్ యూజ్ చేయడం, ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క స్ట్రక్చర్ ఇవ్వడం, ఆ కార్టూన్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎన్నో ఉన్నాయి. సినిమాల్లో కూడా కనిపిస్తాయి. స్కెచింగ్ వేయడం. ఇప్పుడు సపోజ్ ఈగా ఉంది. ఈగా సినిమాల్లో ఏంటంటే ఆ డైరెక్షన్ ఎలా ఇవ్వాలి, ఈ గ్రాఫిక్స్, కలర్ షేడింగ్, ఎన్నో మోడలింగ్స్. ఇప్పుడున్న టెక్నాలజీ మంచిగా ఏఐ మోడలింగ్ ఉంది. ఏఐతో మనం ఏం చెప్తే అది మనం మోడలింగ్ యూజ్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానివల్ల సినిమా కూడా ఇంపార్టెన్స్ ఉంటాయి. అంటే మీ ఎయిమ్ దిశగా, అంటే మీ కళల దిశగా మీరు ప్రయత్నాలు మొదలుపెట్టారా? అప్పుడు అలాగా మొదలు పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం గైడెన్స్ ఇస్తే నాకు మంచి అవకాశం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏం ప్రయత్నాలు చేశారా? ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయలేదు. జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఇంకా ఎన్నో డైరెక్షన్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎవరైనా సలహా ఇస్తే, ఎవరైనా డైరెక్షన్ ఇస్తే, గైడెన్స్ ఇస్తే అప్పుడు నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. నా స్కిల్ ఉపయోగించుకొని నా స్కిల్ చూపించవచ్చు. ఓకే ఋషి, అయితే ఓకే ఇదంతా బాగానే ఉంది, కానీ మీ ఇంట్రెస్ట్ దాన్ని క్యాచ్ చేశారు మీ పేరెంట్స్ కానీ, మీ సోదరుడు, మీ బ్రదర్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? ఏం చెప్తారు మీరు మీ ఫ్యామిలీ కోసం? మా ఫ్యామిలీ అయితే చిన్నప్పటి నుంచే నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ కానీ, ఏదైనా జర్నీ టైంలో ఎన్నో ముందుకి సెల్ఫ్ మోటివేట్ చేయడం వల్ల కొంచెం మంచి గైడెన్స్ ఇచ్చారు. ఎంతోమంది నాట్ ఓన్లీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇలాగ గైడెన్స్ చేస్తే ఒక డైరెక్షన్ ఉన్నది డ్రాయింగ్లో కానీ. ఇప్పుడు మీకు సంబంధించి నిజంగా ఒక ఫోటో ఆల్బమ్ కానీ, మీ మెటీరియల్ కానీ అంతా భద్రపరిచారు మీ మదర్. ఏం చెప్తారు? అమ్మ ప్రథమ స్థానం సంపాదిస్తారు, అలాంటి అమ్మ స్థానం గురించి ఏం చెప్తారు? మీకు ఎలాంటి దోహదపడ్డారు మీ తల్లి? మా అమ్మ అయితే చాలా హెల్ప్ చేశారు. ఎన్నో విధాలుగా ఎన్నో హెల్ప్ చేశారు. దానివల్ల నాకు చాలా ప్రేమ, అభిమానం. మీలో ఉన్న టాలెంట్ గుర్తించింది ఆవిడైనా ఫస్ట్? అవునండి, మా అమ్మే చాలా హెల్ప్ చేశారు. మా అమ్మే బ్లాంక్ అయిపోయింది. క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ సిద్ధార్థ్ ఋషి తన డ్రాయింగ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు నా సోదరుడు, మా బ్రదర్ శ్రేయష్. అసలు శ్రేయష్ ఏ విధంగా వాళ్ళ బ్రదర్కి హెల్ప్ చేశాడు, అసలు శ్రేయష్ మాటలను తెలుసుకుందాం. శ్రేయష్ చెప్పండి, ఎలా ఉంది మీ బ్రదర్? చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు తన ఆర్టిస్టులు కానీ, తన క్రియేటివిటీ కానీ అన్నికి ఏ విధంగా హెల్ప్ చేశారు మీరు?
యాక్చువల్గా నిజం చెప్పాలంటే అన్నయ్యని చూసి నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. నేను హెల్ప్ చేయడం కన్నా నేను ఎప్పుడు మాట సాయమే మనది ఎప్పుడు. ఏమైనా మోటివేట్ చేయడం కానీ, ఏమైనా ఎప్పుడైనా కొంచెం డిమోటివేట్ అయినా లేకపోతే లోలో ఉన్న ఐడియాస్ ఏమైనా చెప్పడం కానీ డిస్కస్ చేసేవాళ్ళం. సో ఇంట్లో అలాగా అట్మాస్ఫియర్ ఉండేది, ఎప్పుడు డిస్కస్ చేసుకునే అట్మాస్ఫియర్. సో అన్నయ్యకి నేనే హెల్ప్ చేయడం కన్నా అన్నయ్య నాకు ఇంకా హెల్ప్ చేశాడు. ఎప్పుడు అకాడమిక్స్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా కొంచెం ఫోకస్ చేయు, డైవర్ట్ చేసుకో మైండ్ని, నీలో ఉన్న క్రియేటివిటీ కానీ నీలో ఉన్న ఫీలింగ్స్ కానీ ఏమైనా పేపర్ మీద పెట్టు, ట్రై చేయు ఇలాగా అనేసి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అన్నయ్య ఏమికి ఏ విధంగా సహకరించాలనుకుంటున్నారు, తను ఏ విధంగా అచీవ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే మా అన్నయ్య టూ టైప్స్లో అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్గా అయితే మా అన్నయ్య బీటెక్ అయింది కంప్యూటర్ సైన్స్లో. సో అందులో గ్రాఫిక్ డిజైనర్ చేస్తూ వేరే ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానీ సైడ్ హజిల్గా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సినిమాలు బాహుబలి కానివ్వండి, లేదంటే ఆర్ఆర్ఆర్ కానీ, లేటెస్ట్ హిట్ సినిమా అన్నీ అంటే దానికి సంబంధించి ఆర్ట్ ఎక్కువ వర్క్ ఉండే స్కోప్ ఉండే రోజుల్లో మీ బ్రదర్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దామని అనుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు ఎలా సహకరిస్తారు మీ బ్రదర్కి? నేను మా బ్రదర్ని చూడాలనుకున్నాను ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడము. సో అతను ఎన్నో కంపెనీస్లో కొంచెం రిజిస్టర్ చేసుకొని తను అప్లై చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఏ రకంగా నేను ఎలా సపోర్ట్ చేద్దాం అనుకున్నానంటే, అన్నయ్య ఏమైనా బిజీగా ఉన్నప్పుడు నేను ఏమైనా ల్యాప్టాప్లో ఓపెన్ చేసి నేను సెర్చ్ చేసుకొని తెలుసుకొని ఏజెన్సీని మీట్ అయ్యి ఈమెయిల్స్ పెట్టడం అలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ సిద్ధార్థ్ ఋషి తన ఎదుగుదల, తన టాలెంట్ని మొత్తం అంతా దానికి సహకరించిన తల్లి మనతో పాటు ఉన్నారు. అసలు ఆవిడ ఏ విధంగా వాళ్ళ అబ్బాయిని గుర్తించారు, ఏ విధంగా తను సపోర్ట్ చేశారని చెప్పి అడిగి తెలుసుకుందే ఉందా. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరేం పేరమ్మా? నా పేరు సంధ్య అండి. అమ్మ ఇప్పుడు బాబు చిన్నప్పటి నుంచి అంటే హీరింగ్ లాస్ అనే ఒక ప్రాబ్లం ఉన్నా సరే అది ఏమీ లేదు అన్నట్టు మీరు చాలా సపోర్ట్ చేశారు. ఒక క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా తనని చాలా ఎంకరేజ్ చేశారని చెప్పి బాబు చెప్తున్నాడు. ఏం చెప్తారు మీరు ఋషి కోసం? ఇది లాస్ అంటే అది మిక్స్డ్ హీరింగ్ లాస్ అండి. దీన్ని బైలాటరల్ హీరింగ్ లాస్ అని అంటారు. మా బాబుకి చిన్నప్పుడు మలేరియా ఫీవర్ వచ్చింది. అది 2 years ఉన్నప్పుడు వచ్చిందన్నమాట హీరింగ్ లాస్. దానికి మేము డాక్టర్ని సంప్రదించాము. అతనేమో హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే మంచిదండి అని చెప్పారు. అప్పుడు నుంచి యూకేజీ నుంచి ఇప్పటి వరకు హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటాడు. మనం స్పెట్స్ మేము ఏంటంటే వాడికి కూడా ఎప్పుడు అనిపించలేదు నేను హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటున్నానని. అందరూ అంటే ఇప్పుడు మనం మ్యూజిక్కి స్పీకర్ పెట్టుకుంటాం కదా, హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటా అలా అనుకొని మా నాన్నగారు ఫారెన్లో ఉండేవారు అన్నమాట. ఏదో తెచ్చారు తాతి తెచ్చారు ఇచ్చారు అనుకునేవాడు చిన్నప్పుడు. కానీ ఆ ప్రోత్సాహం వల్ల వాడికి ఇప్పుడు కూడా నేను హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటున్నాను నేను వేరు అలాంటిది వాడికి ఎప్పుడు ఆ థాటే రాలేదు. అమ్మా క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా తను టాలెంట్ని ఏ విధంగా గుర్తించారు మీరు? క్రియేటింగ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్గా మేము ఒక వినాయక చవితి నెల్లూరులో వినాయక చవితి అయిందండి మా అపార్ట్మెంట్లో. సిద్ధుకి అప్పుడు 5th చదువుతున్నాడు. చదువుతుంటే సిద్ధు ఒక వినాయకుడు డ్రాయింగ్ వేయరా కింద నేను చూపిస్తాను అంటే వినాయకుడు మా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో తీసి వాడికి ఇచ్చి ఆ డ్రాయింగ్ వేయమని అనమాట. అది వేసి కిందన అందరికీ చూపించాడు. అందరూ వాడిని చూసి అది చాలా బాగుంది సిద్ధు అని అందరూ సపోర్ట్ చేశారు. దానికి వాడు ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి అలా డెవలప్ చేసుకున్నాడు. అమ్మ సిద్ధార్థ్ ఋషి తన క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ సంబంధించి మీకు ఎలాంటి ప్రోత్సాహం కావాలి, మీ అబ్బాయికి ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? నేను వాడికి 5 years యూకేజీ చదువుతున్నప్పుడు నేను తారే జమీన్ పర్ అనే సినిమా చూశానండి, అమీర్ ఖాన్ సినిమా. అప్పుడే మా బాబుకి ఇలాగా హీరింగ్ లాస్ ఉందని నాకు తెలిసింది. అప్పుడు ఆ సినిమా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అయినా మీరు ఎక్కడ వెనక తిరిగి చూడలేదు. ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మా అబ్బాయిని అంటే అంతకుముందు నుంచి వాడు ఇంట్లో డ్రాయింగ్ వేస్తున్నాడు కదా, నేను అది ఒక క్రియేటివిటీ స్టడీ ఎలాగైనా వాడు A+లోనే ఉన్నాడు. పోయమ్స్ చెప్పేవాడు, క్లాస్లో ఫస్ట్ ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఆ తారే జమీన్ పర్ చూసి ఇన్స్పైర్ అయ్యి వీడిని ఇందులో నేను డెవలప్ చేద్దాం, డ్రాయింగ్లో డెవలప్ చేద్దాం అని చెప్పి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత
ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అయింది, ఈనాడు వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోని ఫస్ట్ వచ్చాడు. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు కూడాను బిఫోర్ ఫస్ట్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నేను లేట్గా వెళ్ళాను. మా హస్బెండ్ వెళ్ళి ముందు దేయబెట్టారన్నమాట. అమ్మ కావాలి, నేనేమో వెళ్ళి లేట్గా వెళ్ళి అప్పటికి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటంటే వాడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు. నేను కిందన అడిగాను, సార్ ఒకసారి మా అబ్బాయిని నేను కలవాలి సార్ అని అన్నమాట. వాళ్ళు కూడా ఎందుకమ్మా వెళ్ళిపోయాడు కదా, లేదు లేదు సార్ నాకు మా అబ్బాయి గురించి తెలుసు, ఒక్కసారి నేను వాడి ఫేస్ చూసి కిందకు వచ్చేస్తాను సార్ అన్నాను. అప్పుడు వాడు కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ అయిన తర్వాత తెలియకుండా వాడు ఫస్ట్ వచ్చాడు అనమాట. డిస్ట్రిక్ట్ అక్కడ ఈనాడు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వచ్చాడు. తర్వాత వాడు కిందకు వచ్చి నాకు చెప్తున్నాడు, అమ్మ డ్రాయింగ్ ముందు స్టార్ట్ అయినప్పుడు నేను మా అమ్మని చూడాలి అని చాలా నేను మైండ్లో అనుకున్నానమ్మా. అలాంటిది నువ్వు నా ఎదురుగుండా కిటికీలో నుంచి నువ్వు చూస్తున్నావు, అది చూసి నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అన్నమాట. ఆ ఫస్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఎలా వచ్చింది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు నాతో షేర్ ఏం చేసుకున్నారు అంటే ఆ కాంపిటీషన్ ఉన్నవాళ్ళు అది దివాళీ ఇచ్చారండి. దివాళీ అనే టాపిక్ ఇచ్చారు. అందరూ దివాళీ డే వేస్తారు, మీ అబ్బాయి ఒక్కడే నైట్ దివాళీకి నైట్ చూపించి క్రాకర్స్ అన్నీ వేశారు, దానికి వాడికి ఇలా వచ్చింది అన్నారు. అది వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి. అమ్మ ఇప్పుడు ఋషి ప్రధానంగా తను ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ సినిమాకి సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్. సినిమాను కలర్ఫుల్గా చూడాలంటే అది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేయాలి. అలాంటి దాంట్లో మీ ఋషికి ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. దీని నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీ అబ్బాయికి? నాకు నెల్లూరులో బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మేడం అని ఉన్నారు. ఆవిడ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, బాబుకి క్రియేటివిటీ ఉందమ్మా, నువ్వు ఎక్కడ జాయిన్ చేయొద్దు, కొన్ని బంచ్ ఆఫ్ డ్రాయింగ్స్ అయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టిస్ట్కి వెళ్ళి అప్పుడు కలు అన్నారు. అది నేను అలాగే చేశాను అనమాట. ఇప్పుడు వాడు అలా గ్రో అయ్యి ఇప్పుడు డెవలప్ అయ్యాడు. భారతరత్న అవార్డు అందుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత బాలశ్రీకి అని మేము ఢిల్లీ వెళ్ళాం. అది ప్రెసిడెంట్ ఇస్తారన్నమాట అవార్డు. దానికి 5,000 క్యాష్ ప్రైజ్ తీసుకున్నాడు. బాలశ్రీ అవార్డు రాలేదు కానీ 5,000 క్యాష్. ఒక 12 days అక్కడ ఉన్నాము, అందరితో ఇంటరాక్ట్ అయ్యాడు. వాడు ఆ టైంలో అందరికంటే యంగెస్ట్ బాయ్ వాడే అక్కడ. వాడిని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఆవిడ ఇచ్చిన సలహా మేరకు నేను ఇంతవరకు వాడిని డెవలప్ చేశాను. నేను 8th క్లాస్ వరకు నేను సపోర్ట్ చేశాను. 8th నుంచి వాడు ఓన్గా చదువుకున్నాడు. నేను 10th పాస్ అవుతాడా లేదా అంటే నా చిన్నప్పుడు ఇమాజినేషన్, పేరెంట్గా ఇమాజినేషన్ బట్టి నేను అనుకునేది అనమాట. మా బాబు 10th అయినా పాస్ అయితే నాకు చాలా బాగుంటుందని. కానీ వాడు 9th 10th వాడి ఇంప్రూవ్మెంట్ నేను చూస్తుంటేనే ఇదైపోయాను. వాడు 10th పాస్ అయిపోయాడు, ఇంటర్ పాస్ అయిపోయాడు, ఇప్పుడు బీటెక్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడికంటే నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మా అబ్బాయి డ్రాయింగ్స్ అన్నీ చూశారు కదా, ఇప్పుడు ఎవరైనా మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ దగ్గర మా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఫ్యూచర్లో మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఇది సిద్ధార్థ్ ఋషి తన చిన్నప్పటి నుంచి తన కళలు సాకారం చేసుకున్నాడు. డ్రాయింగ్ ఆర్టిస్ట్గా తను ఎన్నో మైలురాయిలు అధిగమించాడు, ఎన్నో రివార్డులు సంపాదించుకున్నాడు. అయితే తన ఎయిమ్ ఏంటంటే ఈ ఆర్టిస్ట్ మెయిన్ ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నా హెల్ప్ ఇవ్వాలి, నేను కంపల్సరీగా నా క్రియేటివిటీని నిరూపించుకోవాలని చెప్పి తన కోరిక అయితే బయటపెట్టాడు. కంపల్సరీగా సిద్ధార్థ్ ఋషి తను ఏదైతే కోరుకున్నారో తన ఎయిమ్ అచీవ్ అవ్వాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.